ఇది షేర్ అయిపోతే తర్వాత ఆపరేట్ చేసుకోవచ్చు కదా. అదిగో ఎక్కడుంది డెస్క్టాప్ కదా. ఏం లేవు. Hello. Good morning, students. So last class lo what is digital image processing and advantages of digital image processing, limitations of digital image processing గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంతో పాటుగా వాట్ ఈస్ అన్ అనలాగ్ ఇమేజ్, వాట్ ఈస్ ద డిజిటల్ ఇమేజ్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు టాపిక్లో ఏంటంటే వాట్ ఈస్ ద origin of digital image processing అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ గురించి కూడా ఈ రోజు డిస్కస్ చేసుకుందామమ్మా. సో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్కి వచ్చేసరికి వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డిజిటల్ ఇమేజ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో 2 క్లాసెస్లో కూడా మనం వాట్ ఈస్ డిజిటల్ ఇమేజ్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇట్ ఈస్ ఎ 2-dimensional ఫంక్షన్ ఆఫ్ f of xy వేర్ x and y are the spatial coordinates and amplitude of f at any pair of coordinates x and y is called the intensity gray level of the image at that point. ఓకేనా, ఈ 2-dimensional ఫంక్షన్ f of xy, ఈ xy కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, 2 xy కోఆర్డినేట్స్, ఈ 2 xy కోఆర్డినేట్స్ అనేవి ఒక పర్టికులర్ లొకేషన్కి సంబంధించిన పిక్సెల్ వాల్యూ యొక్క గ్రే లెవెల్ ఇన్ఫర్మేషన్ని f of xy కింద మనం రిప్రజెంట్ చేయగలుగుతాము ఇన్ డిజిటల్ ఇమేజ్. అనలాగ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఆ పిక్సెల్ వాల్యూని మనం విజువల్గా చూడగలుగుతాము. స్క్రీన్ మాకు కనపడు, స్క్రీన్ షేర్ అయిందమ్మా. ఎనీబడి రెస్పాండ్? చాట్ బాక్స్ చూడండి సార్. నో మ్యామ్.
నో మ్యామ్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డిజిటల్ ఇమేజ్. వాట్ ఈస్ ద డిజిటల్ ఇమేజ్? పిక్సెల్ వాల్యూస్ని, పిక్సెల్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని మనం ఇంటెన్సిటీ ఆర్ గ్రే లెవెల్స్ కింద ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ అ డిజిటల్ ఇమేజ్. సో మనం ఇంకా డెఫినేషన్ కింద చెప్పాలంటే 2-dimensional function f of xy where x and y where x and y are the spatial coordinates. The amplitude of that particular point x and y is represented as a intensity or gray level of that point. ఓకేనా? సో ఎక్స్వై అన్నది ఒక లొకేషన్ని, అంటే ఆ ఇమేజ్ ఉంటుంది కదా, ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఇమేజ్లో ఎక్స్ అండ్ వై అన్నది ఓ పర్టికులర్ లొకేషన్ని మాత్రమే లొకేట్ చేస్తాయి. ఆ పర్టికులర్ లొకేషన్ యొక్క బ్రైట్నెస్ ఆర్ ఇంటెన్సిటీ వాల్యూస్ని యాంప్లిట్యూడ్ కింద మనం ఎక్స్వై కింద రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమేజ్. అండ్ డిజిటల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాము? ఓన్లీ డిస్క్రీట్ క్వాంటిటీస్, అంటే డిస్క్రీట్ టైం ఇంటర్వెల్స్లో మాత్రమే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై వాల్యూస్ మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఇమేజ్. అలా కాకుండా మనకి కంటిన్యూస్గా అవైలబుల్గా అయితే కనుక దట్ ఈస్ ద అనలాగ్ ఇమేజ్ అంటాము. డిజిటల్ ఇమేజ్ మీన్స్ ఇట్ ఈస్ the discrete amplitudes will be available for discrete quantities. Then it is called as a digital image. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి పిక్చర్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్, పిల్స్ ఆర్ పిక్సెల్స్. సో ఇప్పుడు డిస్క్రీట్ ఇమేజ్లో discrete image is divided into horizontally and vertically, so that మనకి horizontal vertical partitions అయిన తర్వాత అక్కడ వచ్చిన చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే పిక్చర్ ఎలిమెంట్స్ ఆర్ ఇమేజ్ ఎలిమెంట్స్, పిల్స్ ఆర్ పిక్సెల్స్ అంటాము. సో ఈ పిక్సెల్ నుంచి వచ్చిన గ్రే లెవెల్ ఇన్ఫర్మేషన్ని కానీ ఇంటెన్సిటీ ఇన్ఫర్మేషన్ని కానీ మనం న్యూమరికల్గా ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిజిటల్ ఇమేజ్. సో ఎనీ డిజిటల్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్ so many number of pixels. Any number of pixels ఉంటాయి ఒక ఇమేజ్ కన్నది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద రిజల్యూషన్ ఆఫ్ దట్ సిస్టమ్. ఓకేనా? సో రిజల్యూషన్ ఎక్కువగా ఉన్న సిస్టంలో నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, రిజల్యూషన్ తక్కువగా ఉన్న సిస్టమ్స్లో పిక్సెల్ నెంబర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో మనకి రిజల్యూషన్ బాగుండాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎక్కువగా ఉంటే ఆ ఇమేజ్లో అన్ని పిక్సెల్ ఇన్ఫర్మేషన్ వాల్యూస్ని మనం గ్రాస్ప్ చేయగలుగుతాము, సో దట్ దాన్ని ప్రాసెసింగ్ చేయగలుగుతాము అండ్ మనం విజువల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పిక్సెల్ ఇన్ఫర్మేషన్ పిక్చర్ యొక్క క్వాలిటీని దేని మీద డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ that we have on that image. ఓకేనా? సో మనం కెమెరా అని చూస్ చేసుకునేటప్పుడు మోర్ పిక్సెల్ వాల్యూ ఉన్న కెమెరాస్ని ఎందుకు తీసుకుంటాము అంటే అది పిక్చర్లో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ వాల్యూస్ని కూడా, అంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెరిగే కొద్దీ ఆ ఇమేజ్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం గ్రాస్ప్ చేయగలుగుతాము. అదే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, పిక్చర్ ఎలిమెంట్ యొక్క సైజ్ అనేది పెద్దదవుతుంది అండ్ మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అన్నది గెట్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి పిక్సెల్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఒక డిజిటల్ ఇమేజ్లో పిక్సెల్ నెంబర్స్ ఎంత ఎక్కువగా ఉంటే రిజల్యూషన్ అంత బాగుంటుందమ్మా. సో అర్థమైంది కదా? మోర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఆ ఇమేజ్ నుండి తీసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని చెప్పి రిజల్యూషన్ ఎక్కువగా ఉన్న ఇమేజెస్ అన్నిటిలో కూడా మనకి పిక్సెల్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది.
Okay, so pixel is the term most widely used to denote the elements of the digital image. Elements of the digital image చూడండి. ఒక ఈ డిజిటల్ ఇమేజ్ తీసుకుంటే అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మనం ఏమని పిలుస్తాము, పిక్సెల్. ఓకేనా, పిక్సెల్ ఏమి ఇస్తుంది, అక్కడ గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్, గ్రే కలర్ ఉంటే గ్రే కలర్, ఏ కలర్ అయితే ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ని, అండ్ అలాగే ఆ ఇన్ఫర్మేషన్ ఆ పిక్సెల్ వాల్యూస్ అన్నిటిని టుగెదర్ చేసి మనం రీప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇమేజ్. ఓకేనా, ఇమేజ్ మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, ఈ పిక్సెల్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్న పిక్సెల్ని ఆ లొకేషన్లో మనం ప్లేస్ చేస్తే మనకు ఒక డిజిటల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ద డిజిటల్ ఇమేజ్. అండ్ ఈ డిజిటల్ ఇమేజ్లో మనకున్న పిక్సెల్ వాల్యూస్, పిక్చర్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఆరిజిన్. నిన్న ఆల్రెడీ కొంచెం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆరిజిన్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెస్. సో ఇదేంటంటే ఫస్ట్ ఈ 1920s లండన్ నుంచి న్యూయార్క్కి ఒక న్యూస్ పేపర్ ఇండస్ట్రీ ఫస్ట్ ఇమేజెస్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మోర్ దాన్ 1 వీక్ పట్టేది. ఒక ఇమేజ్ని కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక లండన్ టు న్యూయార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి మోర్ దాన్ 1 వీక్ పట్టేది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారు అంటే సబ్మెరైన్ యూజ్ చేసుకుని, అంటే అట్లాంటిక్ సీలో ఉన్న సబ్మెరైన్ యూజ్ చేసుకుని కేబుల్ ద్వారా లండన్ నుంచి న్యూయార్క్కి ఇమేజ్ని ట్రాన్స్మిట్ చేశారమ్మా. లండన్ టు న్యూయార్క్ ఒక ఇమేజ్ని ట్రాన్స్మిట్ చేశారు ఫస్ట్. ఓకేనా, అంతకుముందు దాన్ని పంపించాలంటే అదే ఇమేజ్ని లండన్ టు న్యూయార్క్ పంపించాలంటే మోర్ దాన్ 1 వీక్ పట్టేదాన్ని. అంత టైంని రెడ్యూస్ చేయడం కోసం మనకి ఏం చేశారంటే సబ్మెరైన్ కేబుల్ని యూజ్ చేసుకుని పిక్చర్ని ట్రాన్స్మిట్ చేస్తే ఈ సబ్మెరైన్ కేబుల్ ద్వారా వెళ్ళిన ఇమేజ్ అనేది అక్కడ రీప్రొడ్యూస్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేశారంటే స్పెషలైజ్డ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేశారు. ఈ స్పెషలైజ్డ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ ఈ కోడ్ చేసిన పిక్చర్ని ఈ సబ్మెరైన్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత అక్కడ రిసీవింగ్ సెక్షన్ అంటే న్యూయార్క్లో ఆ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏ ఇమేజ్ని అయితే ట్రాన్స్మిట్ చేసామో సబ్మెరైన్ కేబుల్ యూజ్ చేసుకుని దాన్ని ప్రింట్ చేశారు. సో అలా ప్రింట్ చేసినప్పుడు వచ్చిన ఇమేజే ఈ ఇమేజ్. చూడండి చాలా బ్లర్రీగా ఉంది. సో ఇది ఫస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన పిక్చర్ అన్నమాట. సో ఇంత బ్లరీగా ఒక ఫేస్ కూడా సరిగ్గా ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తర్వాత ఈ విజువల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేటందుకు నెక్స్ట్ టెలిగ్రాఫ్ ప్రింటర్ ఫిట్టెడ్ ఇన్ ద టేప్ ఫేస్. ఓకే, ఇక్కడ రిప్రొడ్యూస్డ్ ఆన్ ద టెలిగ్రాఫ్ ప్రింటర్ ఫిట్టెడ్ విత్ టేప్ ఫేజెస్. చెప్తున్నా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. 1 minute. సతీష్ని పిలు. సార్ రాజేశ్వర సార్, సతీష్ సార్ని పిలవండి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదంట. సతీష్ సార్ని పిలవండి. అది పీపీటీ కదా, చేంజ్ అవ్వట్లేదు. అమ్మా ఎప్పటి నుంచి స్క్రీన్ షేర్ అవ్వలేదు? ఏ టాపిక్ నుంచి? ఫస్ట్ నుంచి స్టార్ట్ షేర్ అవ్వలేదా? ఫస్ట్ నుంచి అవ్వలేదు మేడం. అవునా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ నుంచి. ఓకే, ఇది అయింది మేడం. వాట్ ఇస్ డిజిటల్ ఇమేజ్? డిజిటల్ ఇమేజ్ అయింది కదా. పిక్చర్ ఎలిమెంట్స్ లేదు మేడం. పిక్చర్ ఎలిమెంట్స్ అంటే డిజిటల్ ఇమేజ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ. ఓకేనమ్మా, విజువల్ గా ఉందా? ఓకే మేడం. ఓకేనా, డిజిటల్ ఇమేజ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని ఏమంటామంటే పిక్చర్ ఎలిమెంట్. ఓకేనా, మనం చూసే ఇమేజ్ ని పిక్చర్ అంటాం కదా. సో ఆ పిక్చర్ లో ఉన్న స్మాల్ ఎలిమెంట్స్ ని ఏమంటామంటే పిక్చర్ ఎలిమెంట్స్ అంటాం. ఒక డిజిటల్ ఇమేజ్ ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కింద అంటే పిక్చర్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసుకుంటే దాని రిజల్యూషన్ అంత బాగుందని చెప్తాం. ఓకేనా, రిజల్యూషన్ ఎక్కువగా ఉన్న పిక్చర్ అంటే మీరు మంచి కెమెరాలో తీసుకున్న ఫోటోకి ఓల్డెస్ట్ కెమెరాలో తీసుకున్న ఫోటోకి డిఫరెన్స్ కనపడుతుంది కదా. సో ఈ నవేడేస్ లో వచ్చిన కెమెరాస్ తో మనం ఫోటో తీసుకున్నప్పుడు దాన్ని జూమ్ చేసినా సరే క్వాలిటీ అనేది మిస్ కాదు. ఎందుకని అక్కడ మనకి మోర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేవి ఇప్పుడు నవేడేస్ లో ఉన్న కెమెరాస్ తో మనం ఉంటుంది కాబట్టి. అదే ఓల్డ్ డేస్ లో ఉన్న కెమెరాస్ కి అన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండేది కాదు. సో అంటే తక్కువ నెంబర్ ఆఫ్ పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న కెమెరాసే ఉండేవి.
తక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరాస్ లో తక్కువ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి, ఎక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరాస్ లో రిజల్యూషన్ లో పిక్సెల్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెరిగితే అంత ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. సో దట్ పిక్సెల్ నెంబర్ పెరిగే కొద్దీ మనం జూమ్ చేసినా సరే పిక్చర్ క్వాలిటీ అనేది రెడ్యూస్ కాదమ్మా. ఓకేనా? సో పిక్చర్ ఎలిమెంట్స్ ఎంత ఎక్కువగా ఉన్న కెమెరాని మీరు చూస్ చేసుకుంటే అంత బెటర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ని మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు పిక్చర్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఒక డిజిటల్ ఇమేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తామంటే పిక్చర్ ఎలిమెంట్స్, ఇమేజ్ ఎలిమెంట్స్, పిక్సెల్స్ ఆర్ పిల్స్. 4 నేమ్స్, ఏ నేమ్ అయినా దీన్ని పెట్టచ్చమ్మా. ఇంతకీ ఏంటంటే అది డిజిటల్ ఇమేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పిక్సెల్. ఓకే, ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ లొకేషన్. ఒక లొకేషన్లో ఉన్న పిక్సెల్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అదే ఇన్ఫర్మేషన్ అన్ని పిక్సెల్స్ ఇస్తాయని కాదు. లొకేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ పిక్సెల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ అవుతుంది. అంటే కదా ఒక ఇమేజ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే తీసుకోండి, కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, రిమైనింగ్ స్క్రీన్ అంతా వైట్గా ఉంది. సో అన్ని పిక్సెల్స్ దగ్గర ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుందని లేదు కదా. పిక్సెల్ లొకేషన్ చేంజ్ అయ్యే కొద్దీ, అంటే టాప్ ఆఫ్ ద స్క్రీన్ నుంచి బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ వరకు పిక్సెల్ లొకేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ లొకేషన్స్కి కరస్పాండింగ్ ఇంటెన్సిటీ వాల్యూ ఆర్ కలర్ ఇన్ఫర్మేషన్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ది పిక్చర్ ఎలిమెంట్ అంటే ఇమేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫైనైట్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకేనా? So pixel is the term most widely used to denote the elements of a digital image. Okay, so next వచ్చేసరికి ఆరిజిన్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్. ఈ ఆరిజిన్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ఫస్ట్ ఈ ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లండన్ టు న్యూయార్క్ ఒక న్యూస్ పేపర్ ఇండస్ట్రీ పిక్చర్ని ట్రాన్స్మిట్ చేయడానికి more than 1 week పట్టేదమ్మా. సో ఆ more than 1 week పట్టడం వల్ల మనకి టైం పెరిగే కొద్దీ ట్రాన్స్మిషన్ టైం పెరిగిపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ 1920s స్పెషలైజ్డ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకుని త్రూ సబ్మెరైన్ కేబుల్ ద్వారా లండన్ టు న్యూయార్క్ అట్లాంటిక్ సీలో మనం సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఈ సిగ్నల్స్ను న్యూయార్క్లో రిసీవ్ చేసుకున్న తర్వాత స్పెషలైజ్డ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైతే సిగ్నల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ని స్పెషలైజ్డ్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని ప్రింట్ చేశారు. సో అలా ప్రింట్ చేసినప్పుడు వచ్చిన ఇమేజే ఇదమ్మా. సో చాలా బ్లర్రీగా, అంత క్వాలిటీ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే అక్కడ రిజల్యూషన్ తక్కువ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ అయ్యేసరికి అంత బ్లర్రీగా వచ్చింది ఇన్ఫర్మేషన్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం తర్వాత దాన్ని ఏం చేశారంటే రిప్రొడ్యూసర్ టెలిగ్రాఫ్ ప్రింటింగ్ ఫిట్టెడ్ టేప్ ఫేజెస్ని యూజ్ చేసుకుని ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ 1921లో ట్రాన్స్మిట్ చేసిన ఇమేజ్ ఇది. ఇది ఇంకా కొంచెం క్లారిటీ బాగుంటుంది, కాకపోతే ఇక్కడ మనకి ఓన్లీ బ్లాక్ ఆర్ వైట్, అక్కడ పిక్సెల్ వాల్యూస్ చూసారా, ఎదర్ బ్లాక్ లెవెల్ ఉంది లేదా వైట్ లెవెల్ ఉంది. ఇంకా మధ్యలో మనం ఎటువంటి గ్రే లెవెల్స్ని కానీ ఎటువంటి కలర్స్ని కానీ చూడలేకపోతున్నాం. బ్లాక్ అండ్ వైట్ 2 గ్రే లెవెల్స్ మాత్రమే ఇక్కడ, 2 ఇంటెన్సిటీ లెవెల్స్ మాత్రమే కనపడుతున్నాయి, బ్లాక్ లెవెల్ అండ్ వైట్ లెవెల్. సో దీన్ని ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, అంటే ఇంకా ఫర్దర్గా కొంచెం వైట్కి కాకుండా ఫేస్ వచ్చేది వైట్కి, ఫేస్ అనేది వైట్కి అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్, ఈ 2 లెవెల్స్ మాత్రమే చూడగలుగుతున్నాము. దీన్ని అవాయిడ్ చేయడం కోసం, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎర్లీ బ్యాట్లెట్ సిస్టమ్ వర్ క్యాపబుల్ ఆఫ్ కోడింగ్ ఇమేజెస్ ఇన్ 5 డిస్టింక్ట్ లెవెల్స్ ఆఫ్ గ్రే. ఇక్కడికి వచ్చేసరికి 5 డిస్టింక్ట్ లెవెల్స్ అండ్ 1921కి వచ్చేసరికి 15 గ్రే లెవెల్స్. 15 లెవెల్స్లో మనం ఒక పిక్చర్ని డెవలప్ చేసుకున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ మనం తీసుకున్న కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన ఇమేజ్ని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత అక్కడ రీప్రొడ్యూస్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఇమేజ్లో 15 లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక యూనిఫామ్ వేసుకున్నారు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్లో డిఫరెంట్ గ్రే లెవెల్స్ కనబడుతున్నాయా? ప్రీవియస్ పిక్చర్లో ఏంటి, ఓన్లీ వైట్ లెవెల్ లేదా బ్లాక్ లెవెల్ మాత్రమే ఉంది. ఈ పిక్చర్కి వచ్చేసరికి డిఫరెంట్ గ్రే లెవెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. సో ఈ 1920లో స్టార్ట్ చేస్తే 1920 లెవెల్కి ఈ విధంగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మనం తీసుకున్న పిక్చర్స్ చూడండి ఎంత రిజల్యూషన్ బాగుంటున్నాయో. సో 1920లో స్టార్ట్ చేశారు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ 2020లో ఉన్నాం. 1 సెంచరీ అయిపోయింది. ఇప్పటికి ఎంత డిజిటల్ ప్రాసెసింగ్ అనేది. ఏంటమ్మా 433 హ్యాండ్ రైజ్ చేసావు?
433. సరే అన్మ్యూట్ అవ్వట్లేదా? సరే లాస్ట్లో టైం ఇస్తాను, అప్పుడు అడుగుదురు కానీ క్వశ్చన్స్. ఓకేనా, నన్ను క్లాస్ చెప్పానివ్వండి. సో 15 లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్. ఇంకా ప్రీవియస్ పిక్చర్లో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నారమ్మా, ఐడెంటిఫై అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రే లెవెల్స్, వాళ్ళు వేసుకున్న డ్రెస్ యొక్క అంటే కలర్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, కానీ ఆ కలర్కి రిలేటెడ్గా డార్క్ కానీ లైట్ కానీ కొంచెం డిఫరెన్సెస్, ఆ కలర్లో డిఫరెంట్ గ్రే లెవెల్స్ అనేవి ఐడెంటిఫై చేసేలాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద ఫిగర్ షోస్ ద ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద మూన్ టేకెన్ బై ద రేంజర్. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ కూడా మనం అక్కడ ఉన్న ఎర్త్ కండిషన్స్ అవి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిప్ వచ్చేసరికి ఇమేజ్ ప్రాసెసింగ్ హ్యాస్ అప్లికేషన్స్. మోస్ట్లీ ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా మెడిసిన్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్లో. ఓకేనా, అండ్ కంప్యూటర్ ప్రొడ్యూసెస్ అండ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ద కాంట్రాస్ట్ ఆర్ కోడ్ ఇంటెన్సిటీ లెవెల్స్ ఇన్ టు ద కలర్ ఫర్ ఈజియర్ ఇంటర్ప్రిటేషన్. ఎక్స్రేస్, other images used in industry, medicine and biological sciences. Okay, now ila different medicines loni, biological sciences and industries, x-rays and CT scans, ఇవన్నిటిలో కూడా మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ని యూజ్ చేసుకుంటాము. అండ్ అలాగే జియోగ్రాఫికల్గా అంటే మనం పొల్యూషన్ ఎంత పెరిగిపోతుంది అన్నది మనం శాటిలైట్ ద్వారా చూడడానికి కూడా ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగే యూజ్ అవుతుంది. అండ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అండ్ రీస్టోరేషన్ ప్రొడ్యూసెస్ ద యూజ్డ్ ప్రాసెస్ డిగ్రేడింగ్ ఇమేజెస్ ఫర్ అన్కవరబుల్ ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి పాత ఓల్డ్ పిక్చర్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని మనం తీసుకుని ప్రాసెసింగ్ చేసి రీస్టోర్ చేసుకుని వాటి నుంచి కొత్తగా ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవడం కూడా పాసిబుల్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ టు ఎక్స్పాన్సివ్ అండ్ డూప్లికేట్. సో ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ని కూడా మనం మాడిఫై చేసుకోవడం అది కుదురుతుంది. ఓకేనా, ఎలిమెంట్స్ ఆఫ్ విజువల్ పర్సెప్షన్. సో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఈస్ బిల్ట్ ఆన్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ ప్రాబబిలిస్టిక్ ఫార్ములేషన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ అసలు మామూలుగా ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మ్యాథమెటికల్గా దాన్ని ప్రాబబిలిస్టిక్గా మనం ఫార్ములేట్ చేసుకుంటూ స్టార్ట్ చేసామమ్మా. సో దాని నుంచి ఫర్దర్ ప్రాసెసింగ్ చేసుకుంటూ హ్యూమన్ విజన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు ఈ హ్యూమన్ ఐ స్ట్రక్చర్ని స్టడీ చేసి అండ్ వర్కింగ్ని స్టడీ చేయడం ఎందుకంటే దీని నుంచే మనకి కెమెరా లెన్స్ అనేవి డిజైన్ చేశారు. ఓకేనా, సో కెమెరా ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయడం ఎలా క్యాప్చర్ చేస్తుందంటే దట్ ఈస్ ద కెమెరా వర్క్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో అందుకని చెప్పి మీరు హ్యూమన్ ఐ గురించి ముందుగా తెలుసుకుంటే ఫర్దర్గా మీరు కెమెరా ఎలా మనకి ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది అన్నది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఈ హ్యూమన్ ఐకి వచ్చేసరికి హ్యూమన్ ఐలో మనకి ఐ ఈజ్ ద కెమెరా అండ్ బ్రెయిన్ వచ్చేసరికి డిజిటల్ కంప్యూటర్. మనం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఐ గురించి ఎందుకు ఫస్ట్ నేర్చుకుంటున్నామంటే ఈ ఐ క్యాప్చర్ చేసిన ఇమేజెస్ని బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. సో బ్రెయిన్ ఏ ఇమేజ్ మనం తీసుకున్నామో వాట్ ఈస్ దట్ ఇమేజ్, ఆ ఇమేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ అని ఉంది అనేది బ్రెయిన్ చూసుకుంటుంది. సో ఐ అంటే ఇప్పుడు మన డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఐ ఈజ్ నథింగ్ బట్ ద కెమెరా, బ్రెయిన్ ఈజ్ ద డిజిటల్ ఇమేజ్ ప్రాసెసర్. ఓకేనా, ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే డిజిటల్ కంప్యూటర్, బ్రెయిన్ ఈజ్ ద డిజిటల్ కంప్యూటర్ అండ్ ఐ ఈజ్ ద కెమెరా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రెయిన్ నుంచి ఐకి నర్వ్స్ ఉంటాయి కదా, అవి కేబుల్స్. ఓకేనా, ఇక్కడ మనకి బ్రెయిన్ నుంచి ఐ నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ ఏంటంటే ఆప్టికల్ నర్వ్స్ అమ్మ. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఐ తీసుకుందో దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద బ్రెయిన్ త్రూ దట్ ఆప్టికల్ నర్వ్స్. ఓకేనా, ఇక్కడ ఆప్టికల్ నర్వ్స్ కనబడుతున్నాయా, నేను చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద ఆప్టికల్ నర్వ్స్. సో ఇది జనరల్గా హ్యూమన్ ఐ ఏం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తుంది. హ్యూమన్ ఐ ఎలక్ట్రోమాగ్నెటిక్
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎమిటెడ్ బై ద ఆబ్జెక్ట్. ఇప్పుడు సన్ నుంచి వచ్చిన, సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ లైట్. ఆ సన్ నుంచి వచ్చిన లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడి ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ సిగ్మెంటేషన్ బట్టి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ మన ఐ సెన్స్ చేసిందో దాన్ని బట్టి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వైపు మనం చూసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆబ్జెక్ట్ మీద స్ట్రైక్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ మన ఐ రికగ్నైజ్ చేసిందో దట్ ఈస్ క్యాప్చర్డ్ బై దిస్ ఫస్ట్ కార్నియా. కార్నియా కనపడుతుంది కదా, యాక్చువల్గా ఐ అనేది స్పెరికల్గా ఉంటుందమ్మా. కాకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా, ఈ లెన్స్ అరేంజ్ చేసిన పార్ట్, ఇది కొంచెం ఇలాగా బల్జ్ అయి ఉంటుంది, ఉబ్బుగా ఉంటుంది. సో ఈ పార్ట్ని ఏమని పిలుస్తామంటే కార్నియా అని పిలుస్తాము. సో ఈ కార్నియా ఏదైతే మనం ఇమేజ్ని చూస్తున్నామో ఆ ఇమేజ్కి రిలేటెడ్గా ఉన్న ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్యాప్చర్డ్ బై రిసీవ్డ్ బై దిస్ కార్నియా. వన్స్ ఈ కార్నియా రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న ఈ స్పాట్ అంటే ఈ గ్యాప్ ద్వారా లెన్స్ దగ్గరకు వస్తుందమ్మా. ఓకేనా? ఈ లెన్స్ ఏం చేస్తుంది, ఏదైతే లైట్ ఈ సరౌండింగ్ ఏరియా నుంచి రిసీవ్ చేసుకున్న లైట్ మొత్తాన్ని ఇది ఒక ఫోకస్ చేసుకుని ఆ లెన్స్ ద్వారా మనకి ఎక్కడికి వస్తుందంటే ఈ లెన్స్ ద్వారా ఈ రెటీనా ఇక్కడ లోపల ఉంది చూసారా, రెటీనా మీద ఈ ఫోవియా దగ్గర ప్లేస్ చేస్తుంది. అంటే ఈ లెన్స్ ఏదైతే లైట్ రేస్ని మన ఐ చూస్తుందో ఆ లైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెన్స్ ద్వారా ఎక్కడ ఫోకస్ అవుతుంది, ఈ ఫోవియా దగ్గర ఫోకస్ అవుతుంది. ఫోవియా ఈజ్ ద సర్ఫేస్ పార్ట్ ఆఫ్ ద రెటీనా. ఇదంతా కూడా రెటీనా, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద ఐ ఈజ్ కాల్డ్ యాజ్ రెటీనా. ఈ రెటీనాలో ఉన్న ఫోవియా ఏరియా దగ్గర మాత్రమే ఫోకస్ చేస్తుంది, అంటే ఈ పార్ట్ దగ్గర ఫోకస్ చేస్తుంది. ఈ పార్ట్ దగ్గర మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయమ్మా. దీస్ ఆర్ ద రిసెప్టర్స్. ఏదైతే లైట్ లోపలికి వచ్చిందో అదంతా కూడా ఈ రిసెప్టర్స్ రిసీవ్ చేసుకుంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ రిసెప్టర్స్, ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్. నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను. ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కార్నియా. ఈ కార్నియా వచ్చేసరికి ఫ్రంట్ మనకి బయటకి కనపడేది కార్నియా అమ్మ. ఈ బ్లాక్ బాల్ ఉంటుంది కదా, ఇదంతా కార్నియా. ఈ కార్నియా వెనకాలకి ఇది అవుటర్ రింగ్ ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే కొరాయిడ్. ఓకేనా? ఈ ఇంటర్నల్గా ఈ బ్లాక్గా కనబడుతుంది కదా, దిస్ ఈస్ ద సెకండ్ లేయర్, దట్ ఈస్ కొరాయిడ్. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసరికి ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఐ, దట్ ఈస్ ద రెటీనా. సో మనకి అవుట్ సైడ్లో మనం ఏ ఇమేజ్ని అయితే చూస్తున్నామో ఆ ఇమేజ్కి రిలేటెడ్గా లైట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ కార్నియా ద్వారా మనకి లెన్స్కి ఫోకస్ అవుతుంది. ఈ లెన్స్ ఏ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందో, ఇది కాన్వెక్స్ షేప్లో ఉంది చూసారా, లెన్స్ అనేది కాన్వెక్స్ షేప్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెటీనా మీద ఆ ఇన్ఫర్మేషన్ని ఫోకస్ చేస్తుంది. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఈ ఇర్రిస్ ఉంది చూసారా, ఈ ఇర్రిస్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఇమేజ్ని చూసేటప్పుడు ఈ ఇర్రిస్ అనేది కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతుందమ్మా. సో దట్ మనం లాంగ్ డిస్టెన్స్ చూడాలన్నప్పుడు చూడండి, మనకి లోపల ఉన్న బ్లాక్ బాల్లో ఇంకొక చిన్న బాల్ ఉంటుంది కదా, సో ఆ బాల్ లాంగ్ డిస్టెన్స్ చూసేటప్పుడు ఆ బాల్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇర్రిస్. అదే మనం దగ్గరగా ఏదైనా ఒక బుక్ ఇలా పెట్టుకొని చదివేటప్పుడు ఆ బాల్ చాలా చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే ఈ దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం కోసం. ఈ లెన్స్ సైజ్ అనేది మనకి ఏదర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఇమేజ్ని చూసేటప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే షార్ట్ డిస్టెన్స్లో అంటే చాలా దగ్గరగా పెట్టుకుని ఏదైనా ఒక ట్యాబ్లెట్ మీద ఒక పేరుని కానీ లేదా ఒక బుక్లో ఉన్న చిన్న చిన్న అక్షరాలను చూసేటప్పుడు ఈ లెన్స్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నార్మల్గా కెమెరాలో తీసుకుంటే ఈ లెన్స్ సైజ్ని ఎక్స్పాండ్ చేయడం రెడ్యూస్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కానీ మన హ్యూమన్ ఐకు ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ లెన్స్ మనకి కావాలనుకుంటే ఎక్స్పాండ్ అవుతుంది, నెక్స్ట్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ లెన్స్ నుంచి ఈ రెటీనాకి ఉన్న మధ్యలో గ్యాప్ అన్నది ఫిక్స్డ్. దిస్ ఫోకల్ లెంత్ ఈస్ ఫిక్స్డ్ హియర్. మనం కెమెరాకి వచ్చేసరికి ఫోకల్ లెంత్ని ఫోకస్ అవి ఉంటాయి కదా, దాంతో మనం ఫోకల్ లెంత్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటాం. ఎందుకని అక్కడ లెన్స్ సైజ్ పెంచడం తగ్గడం కుదరదు కాబట్టి ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ మన హ్యూమన్ ఐలో ఏంటంటే లెన్సే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ ఇవి చూసేటప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, షార్ట్ డిస్టెన్స్ అంటే వేరే దగ్గరగా ఉన్న ఇమేజెస్ని చూసేటప్పుడు లెన్స్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని, అండ్ ఇక్కడ ఫోరియా దగ్గర మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్పాను కదా, మరి రెటీనా ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఫోవియా దగ్గర మనకి అక్కడ రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. ఈ రాడ్స్ అండ్ కోన్స్ ఏంటంటే
రాడ్స్ కోన్స్ వచ్చేసరికి కలర్ ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేస్తాయి. మనం చూసే ఇమేజ్ లో ఉన్న కలర్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్యాప్చర్డ్ బై ద కోన్స్ which is present in this retina, and rods get the brightness information of the image. Whatever the information is get by these receptors, ఏంటవి రాడ్స్ అండ్ కోన్స్ రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఆప్టికల్ నర్వ్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా నాన్న, ఆప్టికల్ నర్వ్స్ ద్వారా అవి బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూద్దాము. ద ఈజ్ నియర్లీ ఏ స్పియర్, చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ స్పియర్ విత్ ద డయామీటర్ ఆఫ్ 20 mm. 20 mm డయామీటర్ ఉంటుంది. అండ్ 3 మెంబ్రెన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కార్నియా స్కేలరా అవుటర్ కవర్. కార్నియా వచ్చేసరికి ఇదిగోండి, ఇది కార్నియా. ఈ కార్నియా ఆ కార్నియాకి కంటిన్యూషన్ వచ్చేసరికి ఇలా రౌండ్ గా ఉన్నది ఏంటది స్కేలరియా. ఓకేనా? ఇవి రెండు కూడా ఈ ఐ బాల్ కి అవుటర్ కవర్స్. ఇదేమో బయటకు కనపడే అవుటర్ కవర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్నియా. ఇంటర్నల్ గా ఉన్న అవుటర్ కవర్ ని ఏమంటామంటే స్కేలరియా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి కొరాయిడ్. కొరాయిడ్ అంటే ఈ స్కేలరియాకి లోపల ఉన్న ఈ బ్లాక్ కలర్ లో ఉన్న లేయర్ ని ఏమంటామంటే కొరాయిడ్. ఇంకో ఇక్కడ రాసాం చూడండి, ఇక్కడ ఉంది కొరాయిడ్. అండ్ ఆ దానికన్నా లోపల ఉన్న దాన్ని ఏమంటామంటే రెటీనా. ఓకేనా? సో రెటీనా, ఈ రెటీనాలో మనకి కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయి. ఈ కోన్స్ అండ్ రాడ్స్ ఆ ఇమేజ్ లో ఉన్న కలర్ ఇన్ఫర్మేషన్ ని, బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ని ఈ ఇక్కడ ఉన్న నర్వ్స్ ద్వారా, ఆప్టికల్ నర్వ్స్ ద్వారా మనకి బ్రెయిన్ కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, స్కేలరియా, అవుటర్ కవర్ అండ్ కొరాయిడ్ అండ్ రెటీనా. సార్ స్క్రీన్ కనపడుతుంది కదా? ఓకేనా? ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ టిష్యూ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకొని, ఇట్ ఈస్ ఏ టఫ్ గా ఉంటుంది, అంత త్వరగా కట్ అయిపోయేలా ఉండదమ్మా. టఫ్ అండ్ ట్రాన్స్పరెంట్ టిష్యూ. ఈ ట్రాన్స్పరెంట్ టిష్యూ ద్వారా మనకి ట్రాన్స్పరెంట్ గా ఎందుకు ఉంటుంది, మనం ఏ ఇమేజ్ అయితే చూస్తున్నాం ఆ ఇమేజ్ యొక్క ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఐలోకి వెళ్ళాలి అంటే దిస్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. అట్ ద సేమ్ టైం ఈ లోపల ఈ ఐబాల్ అంతా కూడా చాలా డార్క్ గా ఉంటుందమ్మా. ఎందుకు అంటే డార్క్ గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్, మన లైట్ రే ఏదైతే లోపలికి వెళ్ళిందో అది లైట్ ఉందనుకోండి మళ్ళీ వెంటనే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ కోన్స్ అండ్ రాడ్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి, అంటే ఏదైతే లైట్ రేస్ లోపలికి ఎంటర్ అయ్యాయో ఈ లెన్స్ ద్వారా, దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్యాప్చర్డ్ అంటే టోటలీ రిసీవ్డ్ బై ద రిసెప్టర్స్. మనకు 2 టైప్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఉన్నాయి కదా, రాడ్స్ అండ్ కోన్స్. ఈ రాడ్స్ అండ్ కోన్స్ ఆ లైట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆల్వేస్ దిస్ ఐబాల్లో చీకటిగా అంటే ఏమీ లైట్ లేకుండా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ద కార్నియా. కొరాయిడ్ వచ్చేసరికి, ఇందులో కొరాయిడ్ గురించి ఇంకొక మాట ఏం చెప్పాలి అంటే, ఇక్కడ మీకు కనపడుతున్నాయో ఇది ఒకటి ఇర్రీస్ గురించి చెప్పాను కదమ్మా. ఇర్రీస్ వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ ఆర్ షార్ట్ డిస్టెన్స్ లో ఇమేజెస్ ని చూస్తున్నామా, దాన్ని బట్టి ఇర్రీస్ అనేది ఆ లెన్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి లేదా చిన్నది చేయడానికి ఆ ఇర్రీస్ ఉపయోగపడుతుంది. అది కూడా కొరాయిడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ చూడండి, సిలీరియా మజిల్స్. ఈ సిలీరియా మజిల్స్ కూడా మనకి లైట్ ఎక్కువగా వస్తున్నప్పుడు, అంటే ఏదైనా బ్రైట్ ఒకసారిగా ఫోకస్ అనే లైట్స్ మనకి ఎక్కువగా వస్తున్నప్పుడు అంత ఎక్స్టర్నల్ లైట్ మన కంట్లోకి ఎంటర్ కాకుండా ఈ సిలియరీ మజిల్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా? ఇవి కూడా ఇర్రీస్ అండ్ సిలీరియా మజిల్స్ అనేవి కూడా మనకి ఈ కొరాయిడ్ లో 2 పార్ట్స్. ఓకేనా? అండ్ రెటీనా. This retina consisting of 2 classes of receptors. ఇక్కడ చూడండి, there are 2 classes of receptors, cones and rods. Okay, now cones takes the color information of the image, rod takes the brightness information of the image. Hello, ఇక చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి చూడండి. ఇలా స్ట్రైట్ లైన్స్ కింద ఉన్నవన్నీ కూడా రాడ్స్ అమ్మా. అండ్ ఇలాగా కొంచెం లావుగా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా కోన్స్. ఈ కోన్స్ ఏంటంటే కలర్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటాయి. అండ్ దీస్ రాడ్స్ వచ్చేసరికి బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఇంకా మీకు క్లియర్ గా ఇక్కడ మీకు పక్కన చూపించాము ఇమేజెస్. ఓకేనా? సో మీరు ఈ ఇమేజ్ ని బట్టి అర్థమవుతుంది కదా, కోన్స్ నెంబర్ కన్నా రాడ్స్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అవి ఎంత అన్నది ఏంటంటే
కోన్స్ వచ్చేసరికి 6 to 7 మిలియన్స్ ఉంటాయి. అండ్ రాడ్స్కి వచ్చేసరికి 75 to 150 మిలియన్ రాడ్స్ అనేవి మనకు ఆ రెటీనా మీద ప్లేస్ చేసి ఉంటాయి. ఇవి దేనికోసము అంటే టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్, కలర్ ఇన్ఫర్మేషన్ ఆర్ బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పిక్చర్. ఓకే, నా నెక్స్ట్ క్లాస్లో నేను ఇదే టాపిక్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను కొంచెం బ్రీఫ్గా. అంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐ అనేది మీకు అర్థమైంది కదా. అట్ ద సేమ్ టైం ఆ ఐలో ఉన్న ఏ పార్ట్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అన్నది చెప్పుకుంటూ, అండ్ ఈ కొరియా గురించి ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా నేను ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాము, ఆరిజిన్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఓకే, ఎనీ డౌట్స్? సార్ అన్మ్యూట్ అవుతుందా? అన్మ్యూట్ అవుతుంది. అన్మ్యూట్ చేసుకుని ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. నో డౌట్స్. ఓకే, ఓకే, నేను ఇక్కడ చూపించాను కదా ఫోవియా అని, ఇక్కడ కనపడుతుంది కదా. ఈ ఫోవియా దగ్గర రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ రాడ్స్ అండ్ కోన్స్ యొక్క పిక్చరేనమ్మా ఇది. ఇక్కడ కనపడుతుంది కదా రాడ్స్ అండ్ కోన్స్. ఈ రాడ్స్ అనేవి మనకి కోన్స్తో కంపేర్ చేసుకుంటే, కోన్స్ అనేవి 6 to 7 మిలియన్స్ ఆఫ్ కోన్స్ అవైలబుల్గా ఉంటాయి మన రెటీనా మీద. అండ్ రాడ్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి, 75 to 150 మిలియన్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకి కొంతమందికి కళ్ళు కనిపించట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు అంటారు కదా. సో ఎప్పుడైతే ఈ రాడ్స్ అండ్ కోన్స్ యొక్క ఫంక్షనింగ్ బాగాలేదో వాళ్ళకి విజువల్ అనేది కరెక్ట్గా ఉండదు. ఓకేనా? కొంతమందికి బ్లైండ్ ఉంటారు కదా. ఆ బ్లైండ్ ఏంటంటే ఆ ఇమేజ్ని చూస్తున్నా వాళ్ళు ఆ ఇమేజ్కి రిలేటెడ్గా కలర్ ఇన్ఫర్మేషన్ కానీ బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ కానీ చూడలేకపోతారు. దట్స్ వై దే ఆర్ unable to see any image. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ రాడ్స్ అండ్ కోన్స్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తాయో, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఆప్టికల్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తాయో అప్పుడు మనకి విజువల్ అన్నది బాగున్నట్టు. ఓకేనా? సో ఈ వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ కోన్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఒక హ్యూమన్లో ఉన్న ఏమన్నా డిసీజ్ వల్ల ఈ సంథింగ్ కోన్స్ అనేవి వర్క్ చేయడం మానేసాయి అనుకోండి, వాడు చూస్తున్న ఇమేజ్లో ఓన్లీ బ్రైట్నెస్ మాత్రమే చూస్తారు తప్ప కలర్ అనేది ఐడెంటిఫై చేయలేరు. ఆ బ్రెయిన్కి కలర్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. సో అందుకని చెప్పి వాళ్ళు కలర్ని ఐడెంటిఫై చేయలేకపోతారు. సస్పెన్సరీ లిగ్మెంట్ ఫంక్షన్. ఎక్కడొచ్చింది? సరే, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. రాడ్స్ అండ్ కోన్స్ గురించి అర్థమైంది కదా. రాడ్స్ వచ్చేసరికి బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇమేజ్ని కలెక్ట్ చేసుకుంటుంది. కోన్స్ వచ్చేసరికి కలర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సస్పెన్సరీ లిగ్మెంట్ ఫంక్షన్ అంటే చెప్పాను కదా, ఇవి మజిల్స్, సిలినరీ మజిల్స్. ఈ లిగ్మెంట్ ఫంక్షన్ ఏంటంటే ఐ బాల్ని మనం పైకి కిందకి మూవ్ చేస్తాం. ఇప్పుడు ఒక లాంగ్ ట్రీ ఏదైనా చూస్తున్నాం అనుకోండి, దాన్ని మొత్తం మనం చూడలేకపోతున్నాం అంటే ఐ బాల్ని మనం పైకి కిందకి మూవ్ చేయాలి. సో దట్ మనం ఆ ఇమేజ్ యొక్క ఒక పెద్ద బిల్డింగ్ ఉన్న ఆ బిల్డింగ్ మొత్తం స్కాన్ చేయాలి అంటే కొంచెం ఐని పై నుంచి కిందకి మూవ్ చేయాలి కదా. సో ఆ మూమెంట్ కోసం ఆ లిగ్మెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఐబాల్ని సైడ్స్కి, ముందుకి, వెనక్కి మూవ్ చేయడానికి, నెక్స్ట్ అలాగే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న సీన్ని చూడడానికి, లెన్స్ యొక్క సైజ్ని ఎక్స్పాండ్ చేయడానికి. సో మనం ఏదైనా సరే ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేయడానికి ఈ లెన్స్ని
లెన్స్ ని కరెక్ట్ గా ఆ లెన్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఐరిస్ అండ్ సస్పెన్సరీ లిగ్మెంట్ ఫంక్షన్స్ అనేవి ఇవి రెండు దేనికి కనెక్ట్ ఉంటాయి? కొరాయిడ్ కి. ఈ కొరాయిడ్ లో ఉన్న 2 పార్ట్స్ ఇవి రెండు. ఓకేనా? ఈ కొరాయిడ్ చేసే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఐకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ ఐకి రావడానికి కారణం ఈ కొరాయిడ్. ఈ కొరాయిడ్ ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెసల్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇరిస్ అండ్ సస్పెన్సరీ లిగ్మెంట్స్ ద్వారా ఈ లిగ్మెంట్స్ ద్వారా ఐబాల్ ని మూవ్ చేయడానికి, నెక్స్ట్ అలాగే ఆ లెన్స్ ని ఫోకస్ చేయడం